విలేజెస్లో అర్బన్ కానీ రూరల్ కానీ కనీస అవసరాలు మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా కలెక్టర్స్ అంతా మీరు వర్కౌట్ చేయాలి. ఒకటి హౌస్ సైట్, హౌస్, పవర్, గ్యాస్, ట్యాప్ వాటర్, టాయిలెట్. ఇవి మినిమం నెసిటీస్ ఇన్ అర్బన్ ఏరియా అండ్ రూరల్ ఏరియా. దిస్ ఇస్ అవర్ కాన్సెప్ట్. సెకండ్ యాంగిల్ సీసీ రోడ్ విలేజ్లో, స్ట్రీట్ లైట్స్ ప్రాపర్గా వెలగడం, డ్రైనేజ్ అండ్ ఆల్సో గార్బేజ్ క్లీనింగ్ అరేంజ్మెంట్స్. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మీవి ఏవైతే అక్కడి నుంచి తీసుకుపోయే గార్బేజ్ వేస్ట్ కాంపోస్ట్ కింద కన్వర్ట్ చేయడం, దీన్ని కూడా ప్రాపర్గా చేయాల్సిన అవసరం ఉంది అన్ని విలేజెస్. దానికి మీరు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో అది కూడా ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు ఫోకస్ అండ్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ దాట్. పంచాయతీరాజ్ రోడ్కి వచ్చినటువంటి ఫైనాన్స్ కమిషన్ మనీ, ఫండ్స్ ఇంటర్నల్గా వచ్చే డబ్బులు, తర్వాత మనం ఏదైతే ఇప్పుడు మొబిలైజ్ చేస్తున్నామో ఈవెన్ ఇది కూడా ఈ మధ్యకాలంలో ఇవ్వడం కూడా మానేశారు. ఆ డబ్బులు కూడా మీకు రావడం లేదు. ఏదైతే సేండ్రేజ్ దాంట్లో కూడా కొంత వాటా పంచాయతీలు కూడా వస్తుంది, అవి కూడా రావాల్సిన అవసరం. అవన్నీ రివైవ్ చేయాలి. ఈ మధ్యకాలంలో మొత్తం రివైవ్ చేయకుండా మొత్తం ఇది చేసే పరిస్థితికి వచ్చారు. దాన్ని కూడా రివైవ్ చేస్తాం. మొత్తం ఫండ్స్ పూల్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ ఫండ్స్ని ఉపయోగించుకోవడంలో అవసరాలు బట్టి చేయాలి, మిస్యూజ్ కాకుండా. దట్ ఎక్సర్సైజ్ కలెక్టర్స్ హ్యాస్ టు కోఆర్డినేట్ మినిమం నెసిటీస్ అన్ని. దీనికోసమే మేము ఆలోచించుకొని ఏ విధంగా రావాలనో ఒక ప్రోగ్రామ్ కూడా ఇస్తాం. దట్ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్, క్లారిఫికేషన్. సార్ మార్నింగ్ సార్. సార్ మార్నింగ్ సార్. సార్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ లాస్ట్ టైం ఈ స్పౌస్ పెన్షన్ది మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. ఆ ఇన్స్ట్రక్షన్తో వచ్చేసారు. మేము వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ సార్. సార్ సెకండ్ సార్ ఇంకొక కేటగిరీ ఒకటి మిగిలిపోయింది సార్ మనకి. సార్ ఈ హాస్పిటల్లో డెలివరీ చేసేటప్పుడు మా మదర్ చనిపోతే కేసెస్ సార్, అలాగే యాక్సిడెంట్ కేసెస్ సార్. ఇక్కడ ఆర్ఫాన్స్ అవుతున్నారు, ఆర్ఫాన్స్ అండ్ సెమీ ఆర్ఫాన్స్. సో ఈ రెండు కేసులకి పెన్షన్ లేదు సార్. మనకి మిషన్ వాచర్ల కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 3 years దాకా పెన్షన్ ఉంది సార్ వాళ్ళకి. ఇవి స్మాల్ ఉంటుంది సార్. యాక్చువల్గా మా జిల్లా అంతా కలిపి ఒక 13 కేసులు ఉన్నాయి సార్ ఈ ఇయర్లో. సో ఇలా ఆర్ఫాన్స్ అయిన వాళ్ళు త్రూ దట్ కేసెస్ సార్. ఏది ఈసారి రిపీట్ చేయండి సార్. ఆర్ఫాన్స్ అండ్ సెమీ ఆర్ఫాన్స్ అనాథలు సార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మిషన్ వాచర్ల కింద ఒక 3 years దాకా పెన్షన్ వచ్చే ఫెసిలిటీ ఉంది సార్, 4000. బట్ యాక్చువల్గా మనం 4000 పెన్షన్లో వీటిని కూడా కవర్ చేస్తే సార్ స్మాల్ ఎక్స్టెంట్ సార్. సో వీళ్ళు ఏమవుతుందంటే హాస్పిటల్లో చనిపోయిన తర్వాత చాలా పేదవాళ్ళు సార్ వీళ్ళు. హాస్పిటల్లో డెలివరీ టైంలో మదర్ చనిపోతుంది, సో ఆ పిల్లలకి ప్రాబ్లం అవుతుంది. సో అలాగే యాక్సిడెంట్ కేసెస్ ఉంటాయి సార్ చనిపోయిన వాళ్ళు. సో ఇటువంటి పిల్లలకి ఆర్ఫండ్స్ సెమీ ఆర్ఫండ్స్కి మనం పెన్షన్ కవర్ చేస్తే ఇది ఉంటుంది. వాళ్ళు చాలా బాధగా ఉంటుంది అలా సిచ్యువేషన్ చూస్తే. ఎంతమంది ఉంటారు మరిగా సార్ మాకు ఈ ఇయర్లో? ఎనీ అదర్ కలెక్టర్స్ ఈజ్ హ్యావింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్? Sir, every year we lose around 8,300 people, sir, deaths wise. On average, around 23 people die every day, sir, in road accidents. So, అంటే ఆల్ మనుషులు చనిపోవడం ఒక యాంగిల్, మొత్తం ఆర్ఫన్స్ కావడం అదే సార్. అంటే బేసిక్ అందులో మెన్ ఉమెన్ తర్వాత ఇద్దరు కలిసి చనిపోవడం, ఈ కాంబినేషన్స్ చూస్తే కనుక మినిమం అట్లీస్ట్ ఆర్ఫన్ అంటే మేల్ మెంబర్ చనిపోతే కనుక ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ డిస్ట్రెస్. అండ్ ఇద్దరు చనిపోవడం అది ఒకసారి రియల్ స్టాటిస్టిక్స్ తీస్తాం సార్. బట్ డెఫినెట్గా ఇయర్లీ బాగానే ఉంటాయి. ఇద్దరు చనిపోయిన ఫ్యామిలీస్కి ఫస్ట్ ఎక్స్టెండ్ చేద్దాం, ఆర్ఫన్స్కి తర్వాత ఏం చేయాలి వర్కౌట్. మిషన్ వాత్సల్యాలో బాపట్ల డిస్ట్రిక్ట్ 480 సార్ ఆర్ఫన్స్. సో అది ఎంటైర్ డిస్ట్రిక్ట్ సేమ్ కౌంట్ ఉంటుంది. 480 మంది ఉన్నారు సార్. ఆల్మోస్ట్ అన్ని జిల్లాలో అకౌంట్ ఉంటుంది సార్. 500 దాకా ఉంటారు సార్. అంటే అన్ని కూడా ఇవ్వట్లేదు సార్. మళ్ళీ WCD డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం ప్రొజెక్ట్ చేసిన అన్ని ఇవ్వట్లేదు. వాళ్ళు ఒక స్టాటిస్టిక్స్ మీరు ఒక గైడ్ లైన్స్ తయారు చేయండి. మీరు కూడా ఒకసారి తీసుకొని దాన్ని చెప్తే దాన్ని బట్టి ఏం చేయాలో చెప్తాం. ఆ గైడ్ లైన్స్ ప్రకారం వెళ్దాం. సార్ రెండో ఇష్యూ సార్ R&B పార్ట్ హోల్స్ సంబంధించి బాగా చేస్తున్నాం సార్. ఇంపాక్ట్ బాగుంది సార్. సార్ ఈ పార్ట్ హోల్స్ అన్ని దానిలో చేయకుండా PR అండ్
పిఆర్ రోడ్స్ మనకు ఉన్నాయి సార్, పెద్ద రోడ్స్ అంటే ఆర్ఎన్బి రోడ్కి లింక్ రోడ్స్ సార్, పెద్ద రోడ్స్. అట్లీస్ట్ వాటిలో పార్ట్ హోల్స్ చేయగలిగితే సార్, అన్ని రోడ్స్ కాకపోయినా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది సార్. ఎక్కువ గుంతలు ఎక్కువ ఉన్నాయి సార్ వాటిలో. పిఆర్ రోడ్స్, మేజర్ పిఆర్ రోడ్స్. ఎనీ ఎస్టిమేషన్ ఆన్ దట్? We have an estimate of the already sanctioned scheme, sir. అట్టుగా నేను అడిగేది ఏంటంటే వారు చెప్పినట్టు ఇప్పుడు మేము ఆర్ఎన్బి చేసిన తర్వాత మొత్తం కలిసి రెంట్కి ఆర్ఎన్బి ఎంత అయింది? మొత్తం 14,000 కోట్లు అయిందా? రెండు స్కీమ్ ఏ స్కీమ్ బి రెండు కలిపి 400 crores వీఆర్ స్పెండింగ్ టు మేక్ ఇట్ స్మూత్ రైడింగ్ తీసుకురావడానికి. 25,000 kilometers జంగిల్ క్లియరెన్స్ అన్ని. సార్ ఇప్పుడు అది కొద్దిగా టైం పడుతుంది కానీ ముందు జంగిల్ క్లియరెన్స్ ఎన్ఆర్జీఎస్లో చేయొచ్చు సార్. అవి చెట్లు మొత్తం చెట్లు వచ్చేసి రోడ్డు కనబడకుండా 5 years రోడ్డు వైపు చూడలేదు సార్. తమరు అన్నారు అది కొంచెం ఆ కలెక్టర్ ఎందుకు మీరు ఎన్ఆర్జీఎస్లో జంగిల్ క్లియరెన్స్ అంతకుముందు ఉంది సార్, మనకి ఇప్పుడు లేదు సార్. మాన్యువల్ కాబట్టి అది మోర్ ఓవర్ జంగిల్ క్లియరెన్స్ లేదా? పర్మనెంట్ అసెట్స్ ఉంది సార్ మనకి. Sir, may I suggest one thing, sir? Sir, under engineers' guidelines, sir, construction of BT road, there is a provision of 9 crores, sir. It is for the unconnected habitation, sir. If we can suggest to the government of India, because as it is a rural connectivity only, road is already laid, if they can give this provision, sir, under the rural connectivity, because these villages are already contributing to labor component, sir. దట్ ఈస్ ఇన్ నరేగా. Narega, sir. So, there is a 9 crore provision, sir, for every panchayat, sir. But if ఎవరీ for every panchayat, sir. పంచాయతీ Yes, sir. In the software there is a provision. If they can give just extension for repair also, sir, of laying GSB or WBM, sir, then this problem of major panchayat roads, even state highway also are passing through villages only, sir. ఈవెన్ పంచాయతీ రాజ్లో మీకు రోడ్స్ మెయింటెనెన్స్ మెటీరియల్ కాంపోనెంట్ వాడడానికి లేదా? వాడచ్చు కదా? లేదు సార్. No, we cannot use as of now, sir. We can use up to 9 crores per gram panchayat only to give it connectivity. So that is not required in many gram నో panchayats. నో నో చాలా ఉన్నాయి కదా, కొన్ని లేనట్టు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ గ్రామంలోనే కాకుండా మెటీరియల్ కాంపోనెంట్ యు ఆర్ మేకింగ్ యాజ్ ఎ డిస్ట్రిక్ట్ యాజ్ యూనిట్. ఎక్కడైతే అవసరమైతే ఆ రోడ్ కనెక్టివిటీ పెట్టుకుంటారు మీరు. యూ డూ దట్? Yes, sir. That we are leaving to the collectors, sir. They have to basically make a judicious use of their entitled amounts. సో ఓవరాల్ బ్యాలెన్సింగ్లో రూరల్ రోడ్ కనెక్టివిటీ ఇది ది బిగ్గెస్ట్ ఇష్యూ. కొద్దిగా మనకు సిమెంట్ రోడ్స్ కూడా రాబోయే 3 yearsలో అవసరమైతే ఎక్స్టెన్షన్ కూడా కంప్లీట్ చేసేద్దాం. 2 aspects మీకు మెయిన్గా ఉంటాయి. రూరల్ కనెక్టివిటీ ఈజ్ వన్, సెకండ్ వన్ డ్రైనేజ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ రోడ్ వేసేటప్పుడు కూడా మీరు ప్రాపర్ ఇది కూడా పెట్టుకోండి, ఎక్కడన్నా కట్ చేయాలంటే డ్రైనేజ్ కూడా అవి కూడా పెట్టుకొని మళ్ళా రోడ్ అంతా కొట్టేయడం అవి జరగకూడదు. ఆ క్రాసింగ్ అవన్నీ పెట్టండి. సో దిస్ ఈజ్ ది మేజర్ వర్క్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు. మొన్న కూడా డిప్యూటీ సీఎం గారు అన్నారు, దాన్ని కూడా వర్కౌట్ చేసుకుంటారు.